దాని సంపూర్ణత నావే. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తమును నేను తాగుదునా. ఆపత్కాలములలో ఆయనకు మొరపెట్టుము, ఆయన నిన్ను విడిపిస్తాడు. అప్పుడు నీవు ఆయన నామాన్ని మహిమపరుస్తావు. అది కోరుతున్నాడు ఆయన. ఏం కోరుతున్నాడు? రాయబడిన మాట అదే. ఏ రీతిగా నీవు ఆయన సన్నిధానములో దీన మనస్సు కలిగి న్యాయముగా నడుచుట, కనికరమును, కంపాషన్. యేసుక్రీస్తు రోగులని స్వస్థపరిచింది కూడా కనికరము ద్వారా. హల్లెలూయా. అందుకని ఆయన కరుణామయుడు అని కూడా. భోజనం చేసేటప్పుడు ఎవరికైనా గొంతు పట్టింది దగ్గుతాడు, వాడు నీళ్ళు అడగడు. కానీ వాడి దగ్గును చూసి, ఆ పరిస్థితిని చూసి టక్కున గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. అవునా కదా? అడిగాడు నిన్ను, ఏమైంది? ఆ పరిస్థితి నీలో నిన్ను ప్రేరేపించింది వాడి అవసరతను. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న మనందరం కూడా యేసయ్య మీరు లోకానికి ఉప్పు అన్నాడు. అన్నాడా లేదా? ఉప్పు గుణం ఏంటండి? కేవలం రుచే కాదు. కూరల్లో ఉప్పు తక్కువ వేస్తే ఏమైంది? పచ్చళ్ళు ఉప్పు తక్కువ వేస్తే ఏమైంది చెప్పండి? సంవత్సరం ఆగాల్సిన పచ్చడి ఉప్పు తక్కువ వేస్తే ఏమైంది? రైట్, పాడైపోద్ది. పాడు కాకుండా చూచేది ఉప్పు. క్రైస్తవుడు లోకానికి ఉప్పు. ఎందుకంటే ఈ లోకము నశించిపోకుండా కాపాడబడడానికి దేవుని వాక్యాన్ని అందించాలి, దేవుణ్ణి ప్రార్థన చేయాలి, సన్మార్గములో నడిపించుటకు నిన్ను ఎన్నుకొన్నాడు, అభిషేకించాడు. నువ్వు రా అనొచ్చు. నేను దేవుని బిడ్డను, నాకు ఇచ్చిన బాధ్యతది. వెన్ యు లిసన్, నీవు ఒకవేళ వింటే దీవించబడతావు. తృణీకరిస్తే దాని పర్యవసానం ఏంటో నువ్వు చూస్తావు. యేసయ్య అన్నాడు మీరు లోకానికి వెలుగు అన్నాడు. అన్నాడా లేదా? వెలుగు గుణం ఏంటండి? ఇప్పుడు ఒక్కసారి మనకు కరెంట్ పోయింది, ఒక 2 సెకండ్, ఒక 50 సెకండ్స్ పోయి ఉంటుంది, మినిట్ కంటే తక్కువే. ఏమొచ్చింది? కరెంట్ పోగానే, లైట్ పోగానే ఏమొచ్చింది? ఇక్కడికి చీకటి. ఇప్పుడు ఈ చీకటి పోగొట్టాలంటే ఎవరైనా పట్టుకొని లాగారు ఆ చీకటిని? ఈ వెలుగుని వెలిగించగానే చీకటి అంది నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతానని పోయింది. నమ్మతే స్తుతించండి. శబ్దం లేదు, ఉప్పుకి శబ్దం లేదు, ఈ యొక్క కాంతికి శబ్దం లేదు, కానీ దాని పని ఎప్పటికీ చేస్తూనే ఉంటుంది. అది దేవుని బిడ్డగా నీవు నేను కూడా మన కర్తవ్యం అదే. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి ప్రభుని స్తుతించుదామా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో చవలు చవలు నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా.